Good morning. Next, write a brief note on SPDF electrons అని అడుగుతాడు. Classification of elements and periodic table నుంచి. సో ఆ క్వశ్చన్ కి చాలా సింపుల్ ఆన్సర్, ఈజీగా ఉంటుంది. పీరియాడిక్ టేబుల్ మనం రఫ్ డయాగ్రామ్, బ్లూ ప్రింట్ లాగా రఫ్ డయాగ్రామ్ కనుక వేసుకుంటే ఇవి ఇట్లా ఉంటుంది. ఇది ఎస్ బ్లాక్, పి బ్లాక్, బి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, సో పీరియాడిక్ టేబుల్ is broadly divided as 4 blocks: S, P, D, F blocks. So then what is S block? Okay, S block element, if an element is called S block element, which if the differentiating electron enters into S orbital, then the element is called, then the particular element is called S block element. గుర్తుపెట్టుకోండి, S orbital వేరు, S block వేరు. If the differentiating electron enters into S orbital, అంటే differentiating electron అంటే ఏంటి మరి? The electron differentiates the element from the before element. సింపుల్ ఏంటంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అన్నమాట. ఒక ఎలిమెంట్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నా అన్నిటికంటే లాస్ట్ కి వచ్చే ఎలక్ట్రాన్ ఏమంటాం? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. అంటే దానికంటే ముందు ఎలిమెంట్ కి దీనికి ఏం డిఫరెన్స్? ఒక ఎలక్ట్రాన్ ఎక్కువచ్చు. ఓకే, సో అది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. అన్నిటికంటే లాస్ట్ కి వచ్చే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లో పోతుందో ఆ ఎలిమెంట్ ని, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లో పోతుందో ఆ ఎలిమెంట్ ని ఆ బ్లాక్ ఎలిమెంట్ అంటాం, పీరియాడిక్ ఎలిమెంట్. అర్థమైంది? సో if the differentiating electron enters into S orbital, then that element is called S block element. Okay, so S orbitals ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంది కదా. S orbital ఒకటే ఉంది. Then only one S orbital is there. It can accommodate only 2 electrons, either 1 or 2. Okay, so this is NS1 electronic configuration, this is NS2 general electronic configuration. So in this manner, 1A group, here 1A group elements will be there, NS1 general electronic configuration, here 2A group elements are there, NS2 is the general electronic configuration. So S orbital can accommodate only 2 electrons. S block is having 2 groups. S ఆర్బిటాల్ లో ఒక షెల్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. కాబట్టి S బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి అర్థమైతే మిగతావి మీరు సొంతంగా క్రియేట్ చేయొచ్చు. అందుకే ఫస్ట్ దాని దగ్గర ఇక్కడ టైప్ తీసుకుంటున్నాను. ఓకే, సో S ఆర్బిటాల్ లో ఒక షెల్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి S బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి అకార్డింగ్ టు ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అట్లానే దిస్ ఇస్ S block element. This is about S block elements. Okay, so next P block elements చూసినట్లయితే నేను రాయగలుగుతా, కానీ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా చెప్తున్నా. నెక్స్ట్ చిన్న చేంజ్, P block elements డెఫినిషన్ రాసినప్పుడు ఈ చేంజ్ చేసుకోండి. P దగ్గర S దగ్గర P పెట్టినాం కదా, ఇక్కడ ఇంకో 2 ప్లేస్లలో కూడా S దగ్గర P పెడితే సరిపోతుంది. ఏంటది? ఇప్పుడు చదవండి. If the differentiating electron enters into P orbital, then the element is called P block element. So P లో ఎన్ని షెల్స్ ఉన్నాయి? 3 షెల్స్ ఉన్నాయి. ఓకే, 3 షెల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? P1, P2, P3, P4, P5, P6 కదా. 1 2 3 తర్వాత పేరు మళ్ళీ 4 5 6. So if the differentiating electron enters into P orbital, then it is called, then that particular element is called P block element. And P orbital is having 3 subshells and they can accommodate 6 electrons, so that P block is having 6 groups. Okay, 1 2 3 4 5 6. NP1, NP2, NP3, NP4, NP5, NP6 general electronic configuration ఉన్న orbitals ఉంటాయి. So P as P orbital is having 3 shells, it can accommodate 6 electrons. It is P block is having 6 groups. Okay, this is about P block elements.
నెక్స్ట్ సేమ్ ఇంకా దీని తర్వాత డి కూడా సిమిలర్ వచ్చేస్తుంది. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ హెడ్డింగ్ పెట్టేసి పి ప్లేస్ లో డి, ఎస్ ప్లేస్ లో పి రాసినట్టే పి ప్లేస్ లో డి రాసేస్తాం. ఎగ్జామ్ లో మీరు ఇట్లా చేంజ్ చేయొద్దు. ఎగ్జామ్ లో మీరు దీని దానికి సెపరేట్ డెఫినేషన్ చేయాలి. ఎందుకోసం నేను చేంజ్ చేస్తున్నా అంటే డెఫినేషన్ అంత ఈజీ, జస్ట్ 3 ప్లేస్లలో ఒక్కొక్క లెటర్ మారిస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్ దెన్ ద ఎలిమెంట్ ఈస్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు డి ఆర్బిటాల్ లో 5 సబ్షెల్స్ ఉన్నాయి. 5 సబ్షెల్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ గా అకామిడేట్ చేస్తాయి? 10 ఎలక్ట్రాన్స్ ని కదా. d1 d2 d3 d4 d5 d6 d7 d8 d9 d10. ఇక్కడ 6 కాలమ్స్ ఉంటాయి. సారీ 10 కాలమ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 10 కాలమ్స్ ఉంటాయి. కానీ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? 8 గ్రూప్స్ ఏ ఉంటాయి. ఎందుకోసం ఉంటాయి అంటే ఇక్కడ 1b 2b కంటే ముందు 1 2 3 గ్రూప్స్ కలిపి 8 గ్రూప్స్, 3 వర్టికల్ కాలమ్స్ కలిపి ఒకటే 8 గ్రూప్ అవుతుంది. అట్లానే ఇక్కడ 3b నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డి బ్లాక్ ఎప్పుడైనా 3b 4b 5b 6b 7b. నెక్స్ట్ 3 కాలమ్స్ ఐరన్ కోబాల్ట్ నికెల్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ 3 కాలమ్స్ కలిపి ఒకటే గ్రూప్ 8th గ్రూప్ అంటాము. 9 ఎలక్ట్రాన్స్ కలిపి 8th గ్రూప్ అంటాము. తర్వాత 1b 2b. దీని తర్వాత మళ్ళీ 1a 2a కి s బ్లాక్ అయిపోయింది కదా, p బ్లాక్ 3a నుంచి 0 గ్రూప్ 7b 7a వరకు. అండ్ లాస్ట్ గ్రూప్ ఏంది? 0 గ్రూప్, నోబెల్ గ్యాసెస్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ xenon రాడాన్ ఉంటాయి కదా అది. తర్వాత ఈ 8 గ్రూప్స్ డి ఆర్బిటాల్ లో ఉంటాయి. 10 కాలమ్స్ 8 గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్ then that particular element is called d block element. ఓకే, సో s బ్లాక్ లో ఇక్కడ ns 1 2 2 అని, అదే p బ్లాక్ అయితే ns2 np 1 2 6 జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఇవి 2 గ్రూప్స్, ఇవి 6 గ్రూప్స్. అట్లానే ns2 n-1 d 1 to 10, ఇది 8 గ్రూప్స్ అండ్ 10 కాలమ్స్. ఓకే, అట్లానే ns2 n-1 d 1 n-2 f 1 to 40. f బ్లాక్ ఎలిమెంట్స్ కి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ f బ్లాక్ ఎలిమెంట్ ఏది? మళ్ళీ ఒకటే లెటర్ చేంజ్. f బ్లాక్ ఎలిమెంట్ డెఫినిషన్ ఏంటి? ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ f ఆర్బిటాల్ then the element is called f block element. Okay, if the differentiating electron enters into f orbital, ఆ ఎలిమెంట్ ని మనం పిలుస్తాం f block element అని పిలుస్తాం. f లో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 షెల్స్ ఉంటాయి. 7 షెల్స్ 14 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేస్తాయి. ఓకే, 14 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేస్తాయి కాబట్టి కింద 14 కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో రెండు సిరీస్లు ఉంటాయి, 4f సిరీస్ 5f సిరీస్, రెండు సిరీస్ మాత్రమే ఉంటాయి. సో f బ్లాక్ ఎలిమెంట్స్ 14 14 28 ఉంటాయి. ఇది ఇంకా డీప్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆన్సర్ మాత్రం. సో s p d f బ్లాక్స్ గా డిఫరెన్షియేట్ ఎట్లయితది అనేది ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. డెఫినేషన్, ఈ పాయింట్ ఎన్ని షెల్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేస్తది కాబట్టి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, అండ్ ఫైనల్లీ ఒక్కొక్క పాయింట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేసి కంక్లూడ్ చేస్తే 8 కి 8 మార్క్స్ పడతాయి. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్మీడియట్ లో హాఫ్ మార్క్ కూడా కట్ చేయరు మనం కరెక్ట్ గా రాస్తే.
కట్ చేసిన ప్రతి మార్కుకి రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా కట్ చేయడానికి రాదు. ఓకే, సో ఈ ఆన్సర్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిపీటెడ్గా చూడండి, ఇదే ఆన్సర్ని జస్ట్ ఒక్కొక్క లెటర్ రాస్తూ 4 టైమ్స్ రాస్తున్నాం కాబట్టి రిపీటెడ్గా రాస్తే వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఒక 4 సార్లు రాయండి, ప్రాక్టీస్ చేసి రాస్తే కంప్లీట్ అయిపోతుంది. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి షేర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి పాస్ కావడానికి ఒక ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.